ఓకే. హిమాంక్ గారు, మీరు మీ ముగ్గురి ట్రయోలో ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సమంత గారు, మీరు ప్రొడ్యూసర్‌గా సమంత గారిని చూసారు ఇంతకుముందు. ఒక చిన్న రోల్ చేశారు. బట్ అది క్యామియో లాగా చేశారు అనుకుందాం. ఇందులో ఫుల్ లెంగ్త్ యాక్టర్ కదా! సో, మీకు ప్రొడ్యూసర్ సమంత గారిలో ఏమైనా ప్లస్ పాయింట్స్ గానీ, లేకపోతే ఆర్ యాక్టర్ సమంత గారిలో ఎవరు బాగా మీకు ఇష్టపడ్డ, మీరు నచ్చే ఏంటిది? నేను అడుగుతాను ఈ క్వశ్చన్. నా question అంటే మీరు అడగరా, ఈ please? సినిమాలో మీకు ప్రొడ్యూసర్ తెలియదా? సమంత డామినేషనా, యాక్టర్ సమంత డామినేషనా? అదే, దట్స్ ఇట్. మామా, నాకు తెలుగు రాకుండా పోయిందేంటి? చదువుకుంటాలే. యాక్టర్ సమంత డామినేషన్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అదేమి మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ అది మీరు చూస్తే ఆల్రెడీ మీకు ట్రైలర్లో సగం అర్థమైపోయింది. ఇంకా సినిమాలో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. ఇంత మంచివాడు వాడా. సో ప్రొడ్యూసర్గా కూడా అట్లా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ ఫస్ట్ టైం వచ్చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు చేశారు ప్రొడక్షన్ కూడా. సో ఐ థింక్ అండ్ just working with both Raj Garu and Samantha as producers on this has been a very enjoyable experience. So I think మొత్తం సినిమా అంతా చాలా కొలాబరేటివ్గా, every decision is sort of spoken, discussed, and that's very very important. Teamwork, collaboration. I think that is the most beautiful thing about our production house or మా సినిమాలన్నా సెట్ మీదన్నా. ఇప్పుడు నందిని గారు, రాజ్ గారు మన మానిటర్ ముందు కూర్చున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ అ పర్టికులర్ వే, అండ్ యూ హ్యావ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ హూస్ ఆన్ ద అదర్ సైడ్ యాక్టింగ్, అండ్ దెన్ సో ఇట్స్ జస్ట్ ఎ వెరీ కంప్లీట్ పిక్చర్ ఫర్ అస్. సో నైస్ అండి. సో వీ హ్యావ్ గవిరెడ్డి గారు హియర్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి? ప్రిపేర్ అయ్యారా లేదా? గుడ్ ఈవినింగ్. ఎక్కువ మాట్లాడను, సమంత గారు ఉన్నారు. నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. ఆయన ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వస్తే నేను క్వశ్చన్ అడగడం ఎందుకు? ఓకే. సో సమంత గారు ఆల్రెడీ మిమ్మల్ని హీరోగా లాంచ్ చేశారు శుభం మూవీలో కదా, ఐ మీ రైట్? సో మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారని విన్నాం, మేము చేస్తున్నారు అండ్ అక్కడక్కడ చూస్తున్నాం కూడా మీ అప్డేట్స్ అన్నీ. సో ఒకవేళ సమంత గారితో నెక్స్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్టోరీలో ఆమెని హీరోయిన్గా తీద్దాం అనుకుంటున్నారు సినిమా? హీరోనండి, హీరోయిన్ అని అనుకోలేదు. నేను అదే హీరోగానే చూడాలనుకున్నా. అదే, హీరో యాక్చువల్లీ లాంటి మా ఇంటి హీరోయిన్. బంగారు లాంటి సినిమానే అనుకున్నా. అలాంటి యాక్షన్ Already తీసేశారు చూడాలనుకున్నా. కదా. అందుకనే నెక్స్ట్ ఆలోచిస్తా. అది ఆల్రెడీ తీస్తారు. మీరు ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా స్టోరీ అంటే ఏ స్టోరీ? ప్రెజెంట్ మా ఇంటి బంగారం అండి. మా ఇంటి బంగారమే తీద్దాం అలాంటి అనుకుంటున్నారు. సినిమా పార్ట్ 2 యాక్షన్ తీస్తారా? అంతండి. ఓకే. సమంత గారితో మా ఇంటి బంగారం పార్ట్ 2 తీస్తారంట. అండ్ ఓకే, ఫైన్. అలాంటి సినిమా తీయాలనుకున్నాను. ఇప్పుడు గవిరెడ్డి హీరో అండి. అదే అండి. అరే పెద్ద హీరో. నెక్స్ట్ ఇట్లా అన్ని సినిమా థియేటర్లు అంటే ఓన్లీ గవిరెడ్డి, అంతే కదా? కరెక్టేనా? అంతే అండి. ఇప్పుడు యాక్టర్ గా మాత్రమే కొనసాగుతున్నాను. మాకు చాలా ఆయన వల్ల మాకు షూట్ కూడా పుష్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకులేండి సార్. చాలా. సో ఇప్పుడు నేను ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తానండి, డైరెక్షన్. ఆయన వాయిస్ లో ఇబ్బంది వినిపిస్తోంది. మీరు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు, ఎవరినైనా ఇబ్బంది పెట్టారా టీంలో? లేదండి. లేదా? మీరు అసలు డైరెక్టర్గా కూడా ఎందుకు మారాలనుకున్నారు? మీకు యాక్టర్గా ఛాన్స్ మీకు మీరే ఇచ్చుకోవచ్చనా? అంటే ఫస్ట్ డైరెక్షన్ చేశాను, తర్వాత శుభంతో యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్గానే కొనసాగుతున్నాను. శుభం తర్వాత మేడం చెప్పారు, బుల్లి యాక్టర్ అయిపోయావు గవి, నువ్వు స్టార్ అయిపోయావు, నువ్వు పర్లేదు కంటిన్యూ చేయి, యాక్టింగ్ చాలా బాగుందన్నారు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. సో అక్కడ నుంచి యాక్టర్గా కొనసాగుతున్నాను ప్రజెంట్. ఓకే. డైరెక్షన్ ఆలోచన లేదు, ప్రజెంట్ యాక్టింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ అన్ని యాక్టర్గానే మిమ్మల్ని చూడొచ్చు. అవును. ఓకే అండి. మీ డైరెక్షన్ కూడా మేము వెయిట్ చేస్తాం. లేదండి, ఇంకెప్పుడు చేయాలనుకోవట్లేదు, ఓన్లీ యాక్టర్ మాత్రమే. ఓకే. చాలా సేఫ్ గా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, శుభం గురించి ఒక మాట చెప్పాలి. తగ్గేదే లేదా అమ్మాయి అన్నాక. సో గాజులు తీసాక గన్ను పెడితే ఎలా ఉంటుందో అర్థమైంది. సో మే 19th ఆ గన్ను పవర్ గాజుల పవర్ రెండు అర్థం అవుతాయి. సారీ, జూన్ 19th గన్ పవర్ గాజుల పవర్ రెండు అర్థం అవుతాయి. సో మీలో బంగారాలు చాలా మంది ఉన్నారు. సో మీరందరూ గాజులు తీసి గన్ను పెడితే ఎలా ఉంటుందో సేమ్ 19 చౌదరి గన్. థ్యాంక్ యూ. సమంత గారు, మీ పక్కన 2 డైరెక్టర్స్ ఉన్నారండి. ఒకరు రాజ్ గారు, ఇంకొకరు నందిని గారు.
సో ఇద్దరిలో ఒక నచ్చిన క్వాలిటీ, ఒక ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏదైనా చెప్పాలి మీరు. చాలా వస్తాయా? I love you too. Thank you. మీరు ఆన్సర్స్ ఇవ్వకండి, ఆవిడ ఇస్తారు, వెయిట్ చేయండి. ఇరిటేట్ చేసిన విషయాలు ఏం లేదు యాక్చువల్లీ. ఏంటండి? ఇరిటేట్ చేసే ఏం లేవా? ఏం లేదు. ఐ మీన్ ఐ బిన్ ఫ్రెండ్స్ విత్ నందిని ఫర్ మోర్ దెన్ 15 years. సో ఇంకా ఇరిటేట్ చేయడం ఎలా అలవాటు అయిపోయింది. ఇరిటేషన్ కూడా అలవాటు అయిపోయిందా? అదొక క్వాలిటీ లాగా కనిపించట్లేదా ఇప్పుడు? సో ఇట్స్ నౌ దిస్ మెల్లమెల్లగా అలవాటు. and yeah, I don't think I've had an argument with Raj Garu till now. So నచ్చిన క్వాలిటీ కూడా చెప్పొచ్చండి. చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. అవును, వీళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎవ్రీబడి. అర్థమైందా? ఓకే, సో సమంత గారు చీర కట్టుకుని మాస్ యాక్షన్ చేశారు. ఏంటి, చీర కట్టడం అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోతుందా ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీలో కూడా? మాకు అందరికీ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది, చీరలో ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో యాక్షన్ చేయడం అనేది. సో ఏంటి, మాస్గా ఉంది కదా. ఇప్పుడు లోపల మనం ట్రైలర్ చూస్తే మాస్ ఉంది. నందిని గారు, మీరు, రాజ్ గారు అందరూ క్లాస్ పీపుల్. మరి ఎలా లోపల మాసా? మేము క్లాస్ అనుకున్నాము, లేదా అస్సలు కాదా? ఓకే, సో చెప్పారు కదా సూపర్ మాస్. సూపర్ మాస్. ఒక్కొక్కళ్ళని కొడతాను చూడండి ప్రేమతో, అబ్బా. ఓకే, సో ఐ రిక్వెస్ట్ సమంత గారు టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. కొంచెం మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాము. తోడి కోడళ్ళు అన్నాక కొట్టుకోవాలి కదా ఏదో ఒక సందర్భంలో. మరి అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అవునా? శ్రీముఖి? కోల్డ్ వార్ ఏమి ఉండదా? ఆల్మోస్ట్ జుట్లు పట్టుకునే వరకు వెళ్తాము, కానీ మళ్ళీ ఏం జరుగుద్దో మీరు సినిమాలోనే చూస్తారు. హెయిర్ స్టైల్ పాడవుతుందని కానీ ఆగిపోతున్నా. కానీ పడదు ఇద్దరికి. మోస్ట్లీ శామ్ నేను ఇలానే చూసుకుంటూ ఉంటావు. అంతా ఆయన ఇంట్లో బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టుంది, పాపం బాగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఇందా నుంచి తోడి కోడల గురించి అడుగుతున్నారంటే ఆయన ఇంట్లో ఏదో ఉంది అక్కడ మ్యాటర్. సో ఈ మూవీ గురించి 4 ముక్కలు మాట్లాడాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ది ఎంటైర్ టీమ్, స్టార్టింగ్ విత్ సమంత గారు. మా ఇంటి బంగారం ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంది. సో మీరు మీ బంగారులతో థియేటర్స్కి వచ్చి June 19 తప్పకుండా చూడండి. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఐ మేడ్ యూ ప్రౌడ్. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ టు హియర్ వాట్ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. లెట్స్ కమ్ ఆన్. June 19th అసలు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కాదు, అయ్యో మేము కష్టపడ్డాం, మేము ఇది చేసాం, అవన్నీ వద్దు. మీరు ఎంజాయ్ చేస్తారా లేదా? నేను ఒక ఫ్యాన్గా చూసి చెప్తున్నా, సినిమా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, డౌట్ లేదు. బ్లాస్ట్. చెప్పేశారండి, మీ ఇద్దరు కలిసి చెప్పేశారండి. హిమాంగ్ నువ్వు చెప్పు. మాయా ఎలా ఉంది ట్రైలర్ చెప్పు, వాళ్ళు అడుగుతున్నారు. చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వంట కొడతావా ప్రేమతో అని అడుగుతున్నారు. కొడతా అని చెప్పు. కొట్టవా? కొట్టాను. ఇక్కడ మేము 6 ఉన్నాం, కానీ ఈ సినిమా వెనుక చాలామంది చాలా కష్టపడ్డారండి. మా మెయిన్ కోర్ టీమ్, రైటర్స్, వసంత్, ప్రహాస్ అయితే ఇక్కడ ఉన్నాడు. వసంత్ హాలిడేకి వెళ్ళినట్టున్నాడు. ఓం సార్,
దెన్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్. సో మేము కాకుండా చాలామంది ఈ మూవీ మీద బాగా కష్టపడ్డారు. అది మీకు ఆల్రెడీ ట్రైలర్లో కనిపించింది. దాని ఇంకో లెవెల్ మీకు మూవీలో కనిపిస్తుంది. సో ఐ జస్ట్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్ ఆన్ June 19th. అమేజింగ్. యూ వాంట్ సే ఫ్యూ వర్డ్స్ శ్రీముఖి? తెలుగులోనే మాట్లాడతాను ఆఫ్ కోర్స్, బట్ యా, సమంత గారి కంబ్యాక్ కోసం, సమంత గారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు సినిమా కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి. అందులో వన్ ఆఫ్ ద అభిమాని నేను కూడా. సో అలాంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ఇంటి బంగారం అనే సినిమాతో మన ముందుకు వస్తున్నప్పుడు ఈ సినిమాలో నవ్వించారు, ఏడిపించారు, ఫైట్స్ చేశారు. డెఫినెట్లీ మీ అందరి ప్రేమతో సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది అని కోరుకుంటూ, శామ్ గారితో పాటు మీ అందరు బంగారాలు చాలా బాగుండాలి. June 19th మా ఇంటి బంగారం సినిమాని థియేటర్లో వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ, చూస్తారు కదా బంగారాలు? థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ ఇన్ థియేటర్స్. గవి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.